హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ శ్రావణి. ఈరోజు సండే స్పెషల్గా రాయలసీమ స్పెషల్లో మేము తిరువాత అన్నము గోంగూర పుల్లగూర చేసుకుంటున్నాము. ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్స్ గో. సో ఇది పావు గ్లాసు. సో ఇది మాకు 2 గ్లాసులు సరిపోతాయి. మేము 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి మాకు 2 గ్లాసులు సరిపోతాయి. ఇలా పిసుక్కొని వాష్ చేసుకుంటే దీని మీద ఉండే డట్ అంతా పోతుంది. కొంతమంది ఈ వాటర్ని మళ్ళీ రీయూజ్ చేస్తుంటారు డిఫరెంట్ టైప్స్గా. మేమైతే ఏం యూజ్ చేయం, చేసి పడేస్తాం. దీన్ని ట్వైస్ ట్యాప్ వాటర్తో వాష్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో సోప్ చేసుకుంటాం. ఇవైతే ఒక 1 అవర్ సోప్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని తిరువాత అన్నం ఎలా చేసుకోవడానికో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని థిన్గా స్లైస్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టొమాటో కూడా స్లైస్ చేసుకోవాలి. ఇంకా 2 మిర్చి స్ప్లిట్స్గా కట్ చేసుకొని ఇవన్నీ బిర్యానీలోకి వేసుకుంటే మసాలా దినుసులే. జాపత్రి, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, 2 ఇలాచి దంచి పెట్టుకున్నవి, సో స్మెల్ బాగా వచ్చేదానికి. ఇంకా ఒక చిన్న కట్ట మెంతి కూర, 2 బిర్యానీ ఆకులు, ఇంకా కొన్ని క్యాష్యూ నట్స్ తీసుకుంటే సరిపోతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక బిగ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, దాని తర్వాత ఆనియన్స్, మెంతాకు. ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూ నట్స్. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటా తీసుకొని వేసుకోవాలి. ఇది చాలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం సాఫ్ట్గా మషీగా అయినంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయినాక ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు. ఈ స్టేజ్లో మంట తగ్గించి ఫ్రై చేసుకోండి. కారం, ధనియాల పొడి మాడిపోకుండా ఉంటాయి. లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్మెల్ అంతా చాలా బాగా వస్తుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా ఫేమస్ మా సైడ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా అందరూ ఇది చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు ఇంకా మసాలా అంతా రెడీ అయిపోయినాక రైస్కి స్టార్ట్ చేస్తున్నాము. రైస్ కుక్కర్ తీసుకొని 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాము. మేము తీసుకున్నది ఓల్డ్ బాస్మతి రైస్. సో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. కొత్త బాస్మతి రైస్ అయితే 3 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. మేము కొంచెం సాఫ్ట్గా రైస్ ఉండాలనుకుంటాం. సో మేము 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం ఫర్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఇప్పుడు ఇంకా వాటర్ ఒకటి కొంచెం హీట్ అవ్వాలి. సో వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసాము. తర్వాత రైస్ సోక్ చేసుకున్న రైస్ వేసేస్తున్నాము. ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం ఈ రైస్లో వేసేసుకోవాలి. మసాలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. మధ్యలో ఉడుకుతూ ఉండేప్పుడు కూడా ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మసాలా మొత్తం పైనే ఉంటుంది, కింద రైస్కి సరిగ్గా మసాలా అవ్వదు. మధ్యలో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటే రైస్ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ గోంగూర పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. ఇక్కడ వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇది రెడ్ కలర్ గోంగూర. టిప్ చూస్తే మీకు కనిపిస్తుంది రెడ్ కలర్ది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర కట్ట ఆల్రెడీ వాష్ చేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా టమాటో. ఇక్కడ ఒక 150 గ్రామ్స్ మిర్చి ఉంటాయి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే సో ఇన్ని తీసుకుంటున్నాము. టిప్స్ అన్నీ తీసేసి బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇంకా ఈ పుల్లగూరలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పీల్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్ ఏమో
కుక్కర్లోకి వేసుకొని విజిల్ పెట్టుకోవడానికి, హాఫ్ ఆనియన్ తిరువాత పెట్టుకోవడానికి. ఇలా పెద్ద సైజు ముక్కలు వేసుకొని ఇదైతే డైరెక్ట్ కుక్కర్లో వేసేసేదానికి. ఇంకొక హాఫ్ వచ్చేసి స్లైస్గా కట్ చేసుకోండి, ఇది తిరువాతలోకి. ఇంకా ఈ మిర్చి అంతా ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేద్దాం. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కట్ చేసుకున్న మిర్చి అన్నీ వేసి ఒక్కసారి టాస్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని కట్ చేసుకోండి. ఇది కూడా అన్నీ కుక్కర్లో వేసి విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా ఒక స్మాల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకొని చిటికెడు పసుపు అంతా టాస్ చేయండి బాగా కలిసేంత వరకు. దాని తర్వాత ఇంకా కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసి జస్ట్ మూత పెట్టాలి. విజిల్ అప్పుడే పెట్టకూడదు, జస్ట్ మూత క్లోజ్ చేసేసి మధ్యలో ఒకసారి అలా టాస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని, వాటర్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మనం కడిగి పెట్టుకున్న గోంగూర కట్ట మొత్తం దాంతోకి వేసేసేయాలి కుక్కర్లోకి. అన్నీ పట్టకపోతే కొంచెం లోపలికి వెళ్ళి ఆకు ఉడికిన తర్వాత తక్కువ అయిపోతుంది కదా, సో ఆ మొత్తం కట్ట అంతా సరిపోతుంది ఒకసారికి. ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి తిరువాతకి రెడీ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంకా ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగడ్డలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కుక్కర్ మూత ఓపెన్ చేసి ఎనుపుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఎనపడానికి ట్రై చేశాను, నాకు సరిగ్గా రాలేదు. సో మళ్ళీ నేను అమ్మకి ఇచ్చేసాను. ఇక్కడ వెనుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లో ఒకసారి అలా కలిపేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ తిరువాత రెడీ అయిపోయింది కాబట్టి మనం వెనుక్కున్న పుల్లగూర మొత్తం అందులోకి వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. అంతే, ఇంకా మన టేస్టీ పుల్లగూర రెడీ. తిరువాతన్నం పుల్లగూర మా సైడ్ చాలా ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా ఇది ఖచ్చితంగా దొరుకుతుంది, అందరి ఇంట్లో చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను, చాలా కష్టపడ్డాను కదా, అన్నీ ఇంకా ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. ఇది చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.